నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తప్పు చేసిన వారు ఏ పార్టీకి చెందిన వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు. 2 రోజుల తిరుమల తిరుపతి పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ రేణిగుంట విమానాశ్రయంలో సాదర వీడ్కోలు పలికిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఉన్నతాధికారులు. శ్రీకాళహస్తిలో పరిసమాప్తమైన 4 రోజుల వేద విజ్ఞాన సదస్సు. వేద విద్యార్థులకు సర్టిఫికేట్లు ప్రదానం చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. మాజీ మిలిటరీ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి ఘన సన్మానం. సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే నాని. వారాంతపు సెలవు దినాలతో తిరుమలకు పోటెత్తిన భక్తులు. అన్ని కంపార్ట్మెంట్లు నుండి 3 కిలోమీటర్ల మేర శిలాతోరణం వరకు బారులు తీరిన భక్తులు. భక్తులకు అసౌకర్యం కలగకుండా నిరంతర ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు హర్షం వ్యక్తం చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న డీజీపీకి తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహకిషోర్, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం మూలమూర్తిని దర్శించుకున్నారు. అర్చకులు శేషవస్త్రంతో సత్కరించగా ఆశీర్వాద మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయఓ బాలిరెడ్డి, ఏఈఓ రమేష్, ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి, ఆగమ సలహాదారులు మణికంఠస్వామి, సూపరింటెండెంట్ శేషగిరి, చంద్రశేఖర్, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, ఇన్స్పెక్టర్లు ప్రసాద్, గణేష్, సుభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. तीसरे दिले पर गमूल है శ్రీకాళహస్తి ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. కాషాయ జెండా స్థూపానికి సంప్రదాయ పద్ధతిలో పూజలు జరిపారు. అఖండ భారతావని లక్ష్యంగా హిందూ ధర్మాన్ని పరిరక్షణ కోసం ఆర్ఎస్ఎస్ చేస్తున్న నిర్విరామ కృషి గత 11 ఏళ్లుగా సాకారమవుతోందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ అన్నారు. శ్రీకాళహస్తిలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ధ్వజస్తంభం పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో కాషాయ ధ్వజస్తంభానికి సంప్రదాయ పద్ధతిలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ నేతల ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ అఖండ భారతావని లక్ష్యంగా హిందూ ధర్మాన్ని పరిరక్షణ చేయడంలో భాగంగా ఆర్ఎస్ఎస్ చేస్తున్న కృషి అమోఘమైందని కొనియాడారు. మహమ్మదీయుల పాలన, బ్రిటిష్ కాలంలో హిందువులు ఎదుర్కొన్న కష్ట నష్టాలను ఎదిరించి హిందూ ధర్మాన్ని కాపాడుకునే విధంగా ఆర్ఎస్ఎస్ ఎనలేని కృషి చేసిందన్నారు. భారతావని హిందూ ధర్మ పరిరక్షణ కళ సాకారమవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ 3 జిల్లాల ప్రచార కార్యదర్శి మల్లికార్జునయ్య, అంజూరు బాలసుబ్రహ్మణ్యం, నరేష్, బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, సుకుమార్, రంగయ్య, అమర్నాథ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజుల్లో మరి అటు బ్రిటిష్ వారి దగ్గర కావచ్చు, మరి అంతకుముందు ఏదైతే మొఘలాయిల దగ్గర కావచ్చు, మనం పడినటువంటి బాధ నరకం ఏదైతే ఉంది దేశ ప్రజలందరూ కూడా తెలుసుకోండి ప్రజలారా. ఈ దేశం అంతా కూడా ఏకతాటిపై కొనండి, హిందువులంతా ఒక మార్గం మీద నడవండి అనేటటువంటిది ఆ రోజు మరి తీసుకొచ్చిన ఒక నినాదంతో మరి ఈ దేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ అంటే ఆర్ఎస్ఎస్ అనేటువంటి లేకపోతే ఈ దేశం ఏమైపోయేది ఈ రోజు కూడా. సరే అంటే కొంతమంది రాజకీయంగా ఏదో రాజకీయ లబ్ధి కోసం మిగతా పార్టీల వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఏదో చూపిస్తాం మాట్లాడతారు, కానీ దేశం కోసం పుట్టినటువంటిది ఆర్ఎస్ఎస్ సంస్థ, స్వయం సేవక సంస్థ. రాష్ట్రీయ స్వయం సేవక సంస్థ అంటే ఇది భారతదేశం కోసం పుట్టిన సంస్థ. ఇది ఏదో ఎవరి కోసమో ఏం పార్టీకో ఏ ఒక్కరికో కాదు, ఇది ఈ దేశం కోసం పుట్టిన సంస్థ. ఈ సంస్థ ఉంది కాబట్టే ఈరోజు దేశం అంతా కూడా మరి అఖండ భారతం కావాలన్నటువంటి నినాదంతో ఈరోజు ఈ సంస్థ ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా
మరి ఏదైతే వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ నమ్మకాలను అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. ఏదైతే ఈ దేశం ఎదురు చూసిందో మరి గత 11 సంవత్సరాలకు ముందు ఈ దేశంలో ఏముండింది, ఏమి జరిగింది? ఈ దేశం ఏమీ లేదు. బ్రిటిష్ పాలన ఉంది భారతదేశంలో. మరి ఈ 11 సంవత్సరాల తర్వాతనే ఈ దేశంలో ఒక అద్భుతమైన మార్పులు కావచ్చు, అందరికి కూడా ఒక గౌరవం కావచ్చు, ఈ దేశానికి ఒక విలువ కూడా ఇప్పుడు వచ్చింది మన భారతదేశానికి. అనుభవం కలిగిన పెద్దలు తనను సన్మానించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హర్షం వ్యక్తం చేశారు. చంద్రగిరి మండలంలోని మాజీ మిలిటరీ ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం సభ్యులు ఒక్కటై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి ఎమ్మెల్యే చంద్రగిరి టౌన్లోని స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్ద ఉన్న విశ్రాంత ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశ సభకు చేరుకున్నారు. సభా ప్రాంగణానికి చేరుకున్న ఎమ్మెల్యే పులివర్తి నానిని మంగళ వాయిద్యాలతో, పండితుల వేద మంత్రోచ్చారణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు విశ్రాంత ఉద్యోగులు. వినాయక స్వామి గుడి వద్ద పూజలు నిర్వహించి ఆత్మీయ సమావేశ సభ ప్రారంభించారు. పలువురు విశ్రాంత ఉద్యోగులు ఈ సందర్భంగా ప్రసంగించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులు అడిగిన సమస్యలపై స్పందించి అస్తవ్యస్తంగా ఉన్న రహదారులను గెలిచిన వారం నుండి 10 రోజులలోపే ప్రారంభించి పూర్తి చేయడం కూడా జరుగుతోందని తెలిపారు. తమ కార్యకర్తలు భాస్కర్, భానులు మృతి చెందినప్పుడు శ్మశాన వాటిక పరిస్థితి చూసి ఆ రోజే గోవిందధామం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. అందులో భాగంగానే గెలిచిన 10 రోజులలోపే గోవిందధామానికి స్థల పరిశీలన చేయడం, ప్రస్తుతం జేసీబీలతో శుభ్రం చేయడం జరుగుతోందని తెలిపారు. చంద్రగిరి విస్తరణ చెందినప్పటికీ 30 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. చంద్రగిరి నూర్ జంక్షన్ నుంచి శ్రీనివాస మంగాపురం వరకు 80 నుండి 100 అడుగుల రోడ్డు విస్తరింపజేయాలని, గోవిందుని భక్తులకు విశ్రాంతి షెడ్యూలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే అధికారులతో చర్చించినట్లు తెలిపారు. చంద్రగిరిలో అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. మాజీ మిలిటరీ ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం సభ్యులు అడిగిన సమస్యలను దగ్గరుండి అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత విశ్రాంత ఉద్యోగులు ఒక్కొక్కరుగా ఎమ్మెల్యే పులివర్తి నానిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి మండల విశ్రాంత ఉద్యోగులు, ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మండలం తిరుగుతున్నా కానీ అందరూ సన్మానాలంటే ఈసారి వద్దు, ఒక నెల తర్వాత పెట్టుకుందాం అనుకున్నా. కానీ మన జనార్దన్ గారు కానీ అందరూ కూడా కృష్ణ మురళీ మందిర్ తరఫున చేయాలి. విశ్రాంత ఉద్యోగులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అందరూ చేయాలంటే వారి యొక్క దీవెనలు బాగుంటుంది, వారి ఆశీస్సులో మొదట నియోజకవర్గంలో ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా నేను దాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఇది ఒక అదృష్టం కూడా నేను భావిస్తా ఉన్నా. ఇప్పుడే మన ఏరాసన గారు చెప్పారు, పార్టీలకి సంబంధం లేకపోయినా ఆయన కూడా ఆయన ఆశీస్సులు కూడా నాకు మొన్న జరిగాయి. అది ఎప్పుడు నేను మర్చిపోను అన్నా. గెలిచిన వారానికో 10 రోజుల లోపల ఇదే నేను చూశాను. ఎందుకంటే గతంలో మా తెలుగుదేశం పార్టీ లీడర్లు అయినటువంటి భాస్కర్ గారు, బన్నీ గారు చనిపోయినప్పుడు నేను శ్మశానం దగ్గరికి వెళ్ళినప్పుడు చూసిన పరిస్థితి చూసి గెలిచిన వెంటనే చంద్రగిరికి ఏమైనా చేయాలంటే మొదట అదే చేయాలనుకున్నా. ఆ రోజే ఎంఆర్ఓ గారు తీసుకుని వెళ్ళి అక్కడ మీరు చెప్పే స్థలానికి ఇంకా కొంచెం ముందే మన నర్సింగాపురం రోడ్డు ఉందన్న, దగ్గరుండే 1 ఎకరా 90 సెంట్లు లేదా 2 ఎకరాల 10 సెంట్లో దానికి గోవిందామం పేరుతో తీసి లెటర్ రిలీజ్ చేసేసామన్నా. అది క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది. మీ అందరూ ఇక్కడ ఉన్నటువంటి అందరూ భాగస్వామ్యం కావాలన్నా. ఎందుకంటే గోవిందామానికి టీవీ ఫండ్స్ ఏదు పురాతన కూర్చి తెచ్చుకుంటాం, మిగిలిన మనం కాంట్రిబ్యూషన్ చేసుకుంటాం. నేను కూడా కాంట్రిబ్యూషన్ ఇచ్చి మనం మాక్సిమం ఒక 6 నెలల నుంచి 8 నెలల్లో కూడా కంప్లీట్ చేసేదానికి నేను ముందుంటానని కూడా సభాముఖంగా కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అందరూ మ్యాక్సిమం ఇప్పుడు వచ్చిన అందరూ బట్టి వినుకున్నా. నేనైతేనా క్లారిటీగా చెప్తా, ఊరోజు సొత్తుకి 1 సెంటుగా 1 అడుగు కూడా ఆడుకోలేను, 1 అడుగు కూడా నేను పోనన్నా. నేను చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నంత వరకు లేదా నా ఫ్యామిలీ, నా కొడుకు కానీ నా భార్య కానీ మేమెవరు కన్నా తరతరాల నుంచి మా ఆస్తులను అమ్ముకుంటాను కానీ ఊరోజు చుట్టుకుపోయినా రేపు కూడా అదే విధంగా ఉంటానా. కాబట్టి మీరు ఏది జరిగినా నా సమస్య నాకు దృష్టి అభివృద్ధి నా బాధ్యత తీసుకుంటా. మీకు ఒక ఎలక్షన్ నుంచి చెప్పా, చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధిదే నా బాధ్యత నినాదంతో వచ్చా. అదే అభివృద్ధి బాధ్యత నినాదంతా మన ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉన్నారో వాళ్ళు మీ అందరికీ లాస్ట్ విన్నపం. నా ఎలక్షన్ అప్పుడు చెప్పా, ఇప్పుడే మా పెద్ద విశాలం గారు చెప్పినట్లు నాని అంటే మీకు చెప్పారు, నారా చంద్రబాబు నాయుడు నిబంధన 100% అట్లే ఉంటా. ఆయనకి చెడ్డ పేరు రాకుండా, చిన్న రిమార్క్ లేకుండా ఆయనకి కానీ లోకేష్ బాబు గారికి కానీ రాకుండా ఉంటా. దాంతో పాటు మీరు ఒకసారి ఆలోచించండి. మొన్న ఎలక్షన్ ఒకటే చెప్పా, ఎలక్షన్ అప్పుడు నాని అంటే ఎమ్మెల్యే అనుకోవద్దండి, మీ ఇంట్లో అన్నదమ్ముడు, కుటుంబ సభ్యుడు, తమ్ముడు, బామర్దు ఎవరైనా అనుకోండి అంటే అదే విధంగా ఉంటానా. మీరు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఎంత ఇది వచ్చినా
నా దగ్గర చెప్పండి. వీళ్ళతో పెద్ద సమస్య అంటే మీ వద్దకే నేను వస్తా, లేదా ఏదైనా వేరే సమస్యలు అంటే కూడా అధికారుల దగ్గర నేను పోతా అని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్. శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కరుమారియమ్మకు సంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి టీడీపీ నాయకులతో కలిసి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని బొజ్జల రిషితారెడ్డి హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్ రెడ్డి గెలుపొందితే శక్తి స్వరూపిణి అయిన కరుమారియమ్మకు మొక్కులు చెల్లిస్తామని స్థానిక టీడీపీ నాయకులు మొక్కుకున్నారు. ఈ మేరకు ఆదివారం స్థానిక టీడీపీ నాయకులు అమ్మవారికి సంప్రదాయ పద్ధతిలో వేపమండలు ధరించి సారె తీసుకుని అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి విచ్చేసి టీడీపీ నాయకులతో కలిసి సంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి మొక్కులు చెల్లించారు. మహిళలకు ముత్తైదు వాయినాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానికులు రిషితారెడ్డి దృష్టికి పలు సమస్యలు తీసుకువచ్చారు. ప్రధానంగా ఆకతాయిలు, గంజాయి, మద్యం సేవించే వారి ఆగడాలు అధికంగా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. దోబిఘాట్లలో సమస్యలున్నాయని, వీధి లైట్లు, డ్రైనేజీ సమస్య ఉందని తెలిపారు. స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని రిషితారెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అస్మత్, కాసరం రమేష్, రేణుకుమ్మ, ఖాదర్ బాషా, పోలూరు శ్రీనివాసులు, షాకీర్ అలీ, కంటా రమేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో క్రికెటర్ అండర్-19 వైస్ కెప్టెన్ షేక్ రషీద్, నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, ఎంపీ లక్ష్మీనారాయణ, కడప ఎమ్మెల్యే మాధవి, స్టేట్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాదాపు 5 సంవత్సరాల అంధకారం తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండి ప్రతి ఒక్క ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ ఆశాభావంతోనే ప్రజలందరూ ఈసారి తెలుగుదేశం ప్రభుత్వానికి, పార్టీకి, కూటమికి ఇంత పెద్ద ఎత్తున ఘన విజయం ఇవ్వడం జరిగింది. కానీ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, రాష్ట్రం సమృద్ధిగా ఉండాలని చెప్పి. అలాగనే మా కడప నియోజకవర్గం కూడా చాలా బాగా అభివృద్ధి చెందాలని పర్సనల్ గా ఆకాంక్షిస్తున్నాను. అలానే దేవుణ్ణి అందరూ బాగుండాలని మొక్కుకోవడం జరిగింది. ఈ రోజు ఎలక్షన్ అయిపోయినాక 1 సంవత్సరం తర్వాత తిరుమలకు రావడం జరిగింది. ఇంకా పాత ప్రభుత్వ ఛాయలు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నట్టు అనిపిస్తా ఉంది. దాదాపు ప్రతి ఒక్క వ్యవస్థను అవినీతిపయం చేయడం జరిగింది. అది ప్రస్ఫుటంగా కనబడతా ఉంది. దీన్ని పూర్తి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ అవినీతి గురించి ఒక మచ్చుతునకి ఏంటంటే, దర్శనం అయిపోయినాక ప్రసాదాలు ఇస్తారు. దాని క్వాలిటీ ఎంత దిగజారిందంటే, నేను ఇప్పుడు ఉన్న అధికారులకు కూడా ఇప్పుడే చెప్పి రావడం జరిగింది. వాళ్ళు అంటారు మేము ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుతున్నామని చెప్పేసి. అంటే చాలా మంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నామని, అంటే వాళ్ళకి బాలేదు అని చెప్తుంటే వాళ్ళు మనకే నచ్చజెప్పి పంపించే ధోరణి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది. అంటే ఈ 5 ఏళ్ల ప్రభుత్వం యొక్క ఛాయలు ఇంకా దేవస్థానం నుంచి బయటికి పోలేదని అనిపిస్తా ఉంది. తప్పకుండా అధికారులు పూర్తి ప్రక్షాళన చేసి పూర్వ స్థితికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తీసుకొస్తారని ఆశాభావంతో ఉన్నాము. అలాగనే అధికారులకు కూడా మేము లెటర్ రాస్తాము. ప్రతి ఒక్క చోట ప్రక్షాళన చేసి ఈ యొక్క ప్రసాదాలు ఒక క్వాలిటీతో భక్తులకు అందించాలని చెప్పేసి వాళ్ళకి లెటర్ రాస్తాము. అలాగనే వాళ్ళకి మీ ద్వారా కూడా విన్నవించుకుంటున్నాము. వాళ్ళు తప్పకుండా ఈ విషయాన్ని గమనించి వీటినన్నింటినీ మారుస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం ఎన్నో జన్మల అదృష్టం. 5 సంవత్సరాల అరాచక పాలన అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రజలు కాంక్షించే తెలుగుదేశం పరిపాలన వచ్చిందని, రాష్ట్రం అన్ని రకాలుగా బాగుండాలని, మంచి పరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, కలియుగ దైవాన్ని ప్రార్థించాం. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం ముందుకు పోవాలని, సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలు పడాలని, రైతాంగం కానీ అన్ని వర్గాల వారు సుఖశాంతులతో ఉండాలని దేవుని ప్రార్థించాం. అదేవిధంగా టీటీడీలో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా దిగజారిపోతున్నాయి. గత 5 సంవత్సరాల్లో ఉన్న పరిస్థితే ఇప్పుడు కనిపిస్తూ ఉంది. దీని మీద ముఖ్యమంత్రి గారికి కూడా ఖచ్చితంగా ఒక లేఖ ద్వారా తెలియజేస్తాం. టీటీడీ ఈవో కూడా లేఖ రాయడం జరుగుతుంది. మళ్ళీ టీటీడీని ఒక అటానమస్ సంస్థగా భావించి
దీంట్లో ఏ రాజకీయం జోక్యం లేకుండా ప్రతి సామాన్య భక్తుడికి కూడా దర్శన భాగ్యం లభించి నాణ్యత ప్రమాణాలు పాటించాలని చెప్పి టీటీడీ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తాం. పద కవిత పితామహుడు శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు రచించిన 32,000 సంకీర్తనలలో కొన్ని వేల సంకీర్తనలు మాత్రమే పరిష్కరించబడ్డాయని, ఇంకను అపరిష్కృతంగా ఉన్న సంకీర్తనలను పరిష్కరించి జన బాహుళ్యంలోకి తీసుకురావాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీలోని సకల ప్రాజెక్టుల అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. అన్నమాచార్య సంకీర్తనలకు మరింత ప్రాచుర్యం కల్పించాలని అన్నారు. ఇప్పటి వరకు అన్నమయ్య రచించిన 32,000 సంకీర్తనలలో ఎన్ని సంకీర్తనలు పరిష్కరించారు, ఇంకా ఎన్ని సంకీర్తనలు పరిష్కరించాలి, పరిష్కరించడానికి ఎంత సమయం పడుతుంది అనే అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమాలను ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్, నాలాయర దివ్య ప్రబంధ ప్రాజెక్ట్, శ్రీనివాస కళ్యాణం మరియు వైభవోత్సవాల ప్రాజెక్ట్, ఎస్పీ ఉన్నత వేద అధ్యయన సంస్థ, ఎస్పీ రికార్డింగ్ ప్రాజెక్ట్, పురాణ ఇతిహాస ప్రాజెక్ట్, మాతృశ్రీ తరిగొండ వెంగమమ్మ ప్రాజెక్ట్, శ్రీ సారంగపాణి ప్రాజెక్ట్, టీటీడీ ప్రచురణ విభాగంపై సంబంధిత అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈవోకు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో జేఈఓ గౌతమి, హెచ్డిపిపి ప్రోగ్రాం అధికారి రాజగోపాల్, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు విభీషణ శర్మ, సంబంధిత ప్రాజెక్టుల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న డీజీపీ స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. పీలేరు పట్టణంలో అద్భుతం చోటు చేసుకుంది. వారాహి అమ్మవారి విగ్రహం పానకం తాగుతూ ఆశ్చర్యపరిచింది. వారాహి నవరాత్రులు జరుగుతున్న సందర్భంగా పీలేరు పట్టణంలో శివాలయం అర్చకులు కుమారస్వామి ఇంట్లో వారాహి అమ్మవారి విగ్రహం పానకం తాగుతూ ఆశ్చర్యపరిచింది. వారాహి దేవి నవరాత్రుల్లో భాగంగా కుమారస్వామి ఇంట్లో వారి సతీమణి లక్ష్మి అమ్మవారికి గత 8 రోజులుగా పూజలు నిర్వహిస్తున్నారు. కాగా వారాహి అమ్మవారి విగ్రహం పానకం సేవించిన మహాఘట్టాన్ని చూసి పలువురు భక్తులు ఆనంద పరవశులవుతున్నారు. జూలై 15వ తేదీ సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇకపై ప్రతి సోమవారం మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించబడుతుందని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ దంపతులు ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, డైరీ, క్యాలెండర్ ను జేఈఓ వీరబ్రహ్మం అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఈఓ గౌతమి, డిప్యూటీ ఈవోలు లోకనాథం, హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల తిరుమల తిరుపతి పర్యటన ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం తిరుగుపయనమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్కు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సాదర వీడ్కోలు పలికారు. టీటీడీ జేఈఓ గౌతమి, జేసీ ధ్యానచంద్ర, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తదితరులు రేణిగుంట విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్కు సాదర వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సిఎస్ దంపతులకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందజేశారు.
బాపట్ల నుండి తిరుమలకు పాదయాత్రగా వచ్చిన టీడీపీ నాయకులకు తిరుపతి తెలుగు యువత నాయకులు కరణం హిమ్మత్ ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకున్న గుంటూరు జిల్లా కొల్లూరు మండలం మాజీ ఎంపీపీ డాక్టర్ కనగాల మధు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం నుండి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. మహాపాదయాత్ర ప్రారంభంలో బాపట్ల ఎమ్మెల్యే వేగినేసిన నరేంద్రవర్మ సంఘీభావం తెలిపి ముందుకు నడిపించారు. దాదాపు 14 రోజుల పాటు 400 కిలోమీటర్లు సాగిన టీడీపీ నాయకుల మహాపాదయాత్ర ఆదివారం తిరుపతికి చేరింది. సత్సంకల్పంతో చేపట్టిన మహాపాదయాత్ర నిర్వాహకులకు తెలుగుదేశం పార్టీ తిరుపతి స్థానిక యువకులు కరణం హిమ్మత్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా దుర్మార్గ పరిపాలన కొనసాగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడంతో పాటు ప్రజలందరినీ కూడా చాలా ఇబ్బందులకు గురి చేశాడు. ఆ సందర్భంగా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి మేము మొక్కుకోవడం జరిగింది. దుర్మార్గ పాలన అంతమై రాష్ట్రాన్ని సరిగ్గా పరిపాలించేటువంటి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకోవడం జరిగింది. మేము కోరిన విధంగా వెంకటేశ్వర స్వామి ఈ నర్రూప రాక్షసుడు దుర్మార్గుడు సైకో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమొందించి చంద్రబాబు నాయుడు పరిపాలన రావడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా కనీవిని ఎరగని ఘన విజయం తెలుగుదేశం పార్టీకి లభించింది. జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు. దానికి కృతజ్ఞతగా కలియుగదయం వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చుకోవడానికి మేము ఈ నెల 1వ తారీఖున పాదయాత్రగా తిరుపతికి బయలుదేరడం జరిగింది. ఈరోజు 13వ రోజు పాదయాత్ర ముగిసి తిరుపతి పట్టణానికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాకు ఇక్కడ స్వాగతం పలికిన తెలుగుదేశం నాయకులు కరణం హేమంత్ గారికి, అదేవిధంగా ఇతర నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు ఉదయం అలిపిరి నుంచి తిరుమల కొండకు చేరుకుంటాం. 2019 నుంచి 24 వరకు ఈ జగన్మోహన్ రెడ్డి అనే సైకో చేసిన పరిపాలన అంతా అంతమొందాలని చెప్పేసి ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని డాక్టర్ గారు కానీ మేము కానీ అందరం మొక్కున్నాము. మా కోరిక ఫలించి ఆ వెంకటేశ్వర స్వామి మా కోరిక తీర్చి వైసీపీకి 11 సీట్లు ఇచ్చిన సందర్భంగా ఆ మొక్కుబడి ఏ విధంగా తీర్చాలి అనే దాని మీద డాక్టర్ గారు ఒక ప్రణాళికాబద్ధంగా నడిచి మమ్మల్ని అందరూ తనతో పాటు తీసుకొచ్చి ఈ యొక్క దేవదేవుడి మొక్కుని వాళ్ళకి దరిదాపు మేము వచ్చి 13 రోజులు మా పాదయాత్రలో మాకు అడుగడుగున జన నీరాజనం ఏ విధంగా ఉందని జనం మాకు చెప్పేదాన్ని బట్టి మాకు అర్థమవుతుంది. అందువల్ల మేము దానికి కృతజ్ఞతగా ఈ దేవదేవుడి శ్రీ వెంకటేశ్వర స్వామి మొక్కు తీర్చుకోవడం కోసం ఈరోజు తిరుపతి చేరుకున్నాము. బాపట్ల నుంచి వేమూరు మండలం, అక్కడి నుంచి మధు అనే వ్యక్తి మనకు చంద్రబాబు నాయుడు గారు గెలుపొందిన సందర్భంగా పాదయాత్రలో వస్తానని మొక్కోవడం జరిగినది. ఈ సందర్భంగా అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ సన్నిహితులు కానీ అందరినీ తీసుకొనేసి 60 మంది దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ చేరుకునే కొద్దీ 120 మంది దాకా చేరుకున్నారు. వాళ్ళందరూ ఇక్కడ నుంచి మళ్ళీ తిరుపతి నుంచి కూడా తిరుమలకి పాదయాత్రలో నడకదారులో వెళ్ళాలనేసి వాళ్ళు మొక్కున్నారు. ఇలాంటి వాళ్ళని ఇంకా సత్కరించి ఇంకా చాలా నియోజకవర్గాలు చేస్తున్నారు. తిరుపతిలో కూడా ఘనంగా ఆహ్వానం చేస్తున్నాము. శ్రీకాళహస్తిలో నిర్వహించిన దక్షిణ భారతదేశ వేద విజ్ఞాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వేద విద్యార్థులకు సర్టిఫికేట్ల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. కష్టపడితేనే ఉన్నత శిఖరాలు అందుకోగలమని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. వేదధ్వని ప్రకృతిని పరవశింపజేసి సకల శుభాలు కలుగజేస్తుందని వేద పండితులు పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో గత 4 రోజులుగా శ్రీ జనార్దనానంద సరస్వతి వేద విజ్ఞాన మహాసభలు నిర్వహించారు. కాగా ఈ విజ్ఞాన పరీక్షలు నేటితో పరిసమాప్తమయ్యాయి. ఈ మహాసభలకు దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వేద విద్యార్థులకు, పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వేద పండితులు, ఘనాపాఠీలు, శాస్త్ర కోవిదులు, వేద విద్యార్థులకు 4 వేదాలపై పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో వేద పఠనం నిర్వహించారు. వేద విద్యార్థులకు పెట్టిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆదివారం సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. విద్యార్థులు కష్టపడి విజ్ఞానాన్ని సముపార్జించుకుని ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కోరారు. దక్షిణ భారతదేశ స్థాయి వేద విజ్ఞాన సదస్సు శ్రీకాళహస్తిలో నిర్వహించడం అభినందనీయమని, ఇలాంటి సదస్సులకు శ్రీకాళహస్తి దేవస్థానం మరింత నిర్మాణాత్మక సహకారం అందిస్తుందని శ్రీకాళహస్తి ఆలయ ఏవో ఎస్ఎన్వి మూర్తి అన్నారు.
వేద పండితులు మారుతి శర్మ, టీటీడీ దేవస్థానం వేద విజ్ఞాన సూపర్వైజర్ శివశర్మ మాట్లాడుతూ పుణ్యభూమి అయిన శ్రీకాళహస్తిలో వేద విజ్ఞాన సదస్సు నిర్వహించడం వేద విజ్ఞానాన్ని అభివృద్ధికి మరింత దోహదపడుతుందన్నారు. ఎక్కడ వేదం ప్రతిధ్వనిస్తుందో అక్కడ ప్రకృతి పులకించి సకల సౌభాగ్యాలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ, వేద పండితులు వెంకట సుబ్రహ్మణ్యం, సాయినాథ్ శర్మ, చల్లా విశ్వనాథ శాస్త్రి, వేణుగోపాల్, బ్రహ్మానంద శర్మ, శ్రీనివాస శర్మ, ఆలయ ఏసీ మల్లికార్జునయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క సహకారంతో, ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో ఈరోజు 12, 13, 14 కూడా శ్రీకాళహస్తి క్షేత్రంలో గంగా సదనందు అద్భుతంగా ఈ పరీక్షలన్నీ కూడా అనేక మంది పరీక్షాధికారులని, అనేక మంది యూనివర్సిటీ ఛాన్సలర్ని, అలాగే ఎస్వీబీసీ యొక్క ఛానల్లో చెప్పేటువంటి పెద్ద అందరినీ కూడా పిలిచి ఈ యొక్క కార్యక్రమం అద్భుతంగా నిర్వహించి ఈరోజు శ్రీ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ వేద పరీక్షల్లో ఉత్తీర్ణత పొందినటువంటి విద్యార్థులందరికీ కూడా సర్టిఫికెట్లు మరియు శ్రీ కాళహస్తి దేవస్థానం మన కార్యనిర్వహణాధికారి వారు అయినటువంటి శ్రీ మూర్తి గారి ద్వారా చాలా మందికి ఈ సర్టిఫికెట్లు ప్రదానం చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఈ వేద సభలకు రావడం జరిగింది. అందుచేతను ఈ సభ 3 రోజులు కూడా అద్భుతంగా కాళహస్తిలో జనార్దనానంద సరస్వతి ట్రస్ట్ వారు చాలా చక్కగా చేశారు. అందుచేతను వారందరికీ కూడా ఈ సభకి నిర్వహించిన వారందరికీ ఎమ్మెల్యే గారికి ఏమిటి, ఈఓ గారికి ఏమిటి, జనార్దనానంద ట్రస్ట్ చైర్మన్ గారు సాయినాథ్ గారు, బ్రహ్మానంద శర్మ గారు, వీరందరికీ కూడా ఆ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు సదా కాపాడాలని కోరుకుంటూ జనార్దనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 15వ వార్షిక సమావేశాలు వేద పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు 11వ తారీఖు నుండి మొదలయ్యాయి. 14వ తారీఖుతోని ఉదయం 10 గంటల నుండి ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడ వీరు నిర్వహించిన వేద పరీక్షల్లోని ఉత్తీర్ణత పొందిన వారందరికీ కూడా సర్టిఫికేట్లు, పారితోషికము, ఒక శేషవస్త్రం కూడా బహుకరించడం జరిగింది. అలాగే వీళ్ళ తాలూకా శాఖ వివిధ ప్రాంతాల్లోని వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తూ వేదాన్ని పునరుజ్జీవింపడానికి వాళ్ళు సాయశక్తులా కృషి చేస్తున్నారు. అదేవిధంగా మన కాళహస్తిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి వారు మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి అంగీకారం తెలియజేశాము. ఈ అంగీకారంతో ఈ కార్యక్రమాన్ని వీళ్ళు దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తూ ఈ వేద విద్యను ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో ఎవరైనా దాడులకు పాల్పడినా, ఏ పార్టీకి సంబంధించిన వారైనా సరే తప్పు చేస్తే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడమే లక్ష్యంగా పోలీసు శాఖ పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో గతంలో జరిగిన దాడులు, ఇప్పుడు జరుగుతున్న దాడులు కరెక్ట్ కావన్నారు. రాష్ట్ర ప్రజలు అనుకున్నది నెరవేరాలని, ఎలాంటి ఆటంకాలు కలగకుండా విఘ్నాలు తొలగిపోవాలని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందని తెలిపారు. తాను డీజీపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నేర పరిశోధన, శాంతి భద్రతలు, ఆలయాలకు భద్రత, ప్రజలకు రక్షణ కల్పించే విషయంలో అన్ని జిల్లాల ఎస్పీలతో పూర్తి స్థాయి సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశానన్నారు. ప్రజలకు జవాబుదారీతనంతో పోలీసు శాఖ పనిచేస్తుందన్నారు. ఎర్రచందనం, గంజాయి, మత్తు పదార్థాలను అరికట్టేందుకు స్టార్ స్పోర్ట్స్ విభాగం పనిచేస్తుందన్నారు. ఈ దిశా చట్టం ఇంకా పార్లమెంటులో రూపకల్పన దాల్చలేదు కాబట్టి కొత్తగా నామకరణం చేసి చట్టాన్ని కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఎర్రచందనం, గంజాయి, మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ఎల్లవేళలా పనిచేస్తుందని తెలిపారు. దిశ అనేది ఒక బిల్లు ఉంది, అసెంబ్లీలో పాస్ అయింది, కేంద్రానికి పంపిస్తే కేంద్రం నుంచి మనకి ఏదైనటువంటి ఆమోదం రాలేదు కాబట్టి అది ఇంకా చట్ట రూపం తీసుకోలేదు. సో దిశ చట్టమే లేనప్పుడు దిశ పోలీస్ స్టేషన్ అనేది మీరన్న విషయంతో మేము కూడా ఐక్యభవిస్తాను. దానికి సంబంధించి నామకరణం మారుతుంది, బట్ పనులన్నీ అదేవిధంగా ఇంతకుముందు విధంగా మహిళా పద్ధతికి అయితే పనిచేస్తున్నాం, అదే చేయడం జరుగుతుంది. నేను అసలు మాట్లాడకూడదు, మీరు అన్నీ అసలు తెప్పిస్తారు, మళ్ళీ ఒకసారి మాట్లాడతారు. శ్రీకాళహస్తిలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా జరిగిన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు మధ్యాహ్నం ఆలయంలో నిర్వహిస్తున్న మహాభారతం కథ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా ఆదివారం హిడింబాసుర కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భీమసేనుడి వేషధారి పట్టణంలో వాహనంపై తిరుగుతూ భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా పట్టణవాసులు పలు రకాల పిండి వంటలు, భోజన పదార్థాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, సబ్ టెంపుల్ ఇన్ఛార్జ్ లక్ష్మయ్య, రజని, దుర్గాప్రసాద్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న షెడ్లు కూడా పూర్తి స్థాయిలో నిండి శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్లో అంటే సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్నారు. వీరికి సుమారు 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. వరుస సెలవు దినాలతో తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. తిరుమల గిరులు మొత్తం ఎటు చూసినా భక్తజన సంద్రంగా మారింది. ప్రస్తుతం సర్వదర్శనం కోసం భక్తులు బారులు దేరారు. ఇక ప్రత్యేక దర్శనం టికెట్లు పొందిన భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పడుతోంది. శనివారం రోజున 75,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరోపక్క రూములు దొరక్క లాకర్లలో లగేజీ భద్రపరిచి భక్తులు ఆరు బయటే నిద్రిస్తున్నారు. కాలినడకను కూడా భక్తులు భారీగా తిరుమలకు తరలి వస్తున్నారు. టైం స్లాట్ ద్వారా దర్శించుకునే భక్తులకు సుమారు 6 నుండి 7 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. కాగా గత 3 రోజులుగా తిరుమలకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు. టీటీడీ అధికారులు క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా అధికారులతో పర్యవేక్షణ చేస్తూ పాలు, మజ్జిగ, అన్నప్రసాదాలను భక్తులకు అందిస్తున్నామని తెలియజేశారు. లెఫ్ట్ రైట్ బా ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తప్పు చేసిన వారు ఏ పార్టీకి చెందిన వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు. 2 రోజుల తిరుమల తిరుపతి పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ రేణిగుంట విమానాశ్రయంలో సాదర వీడ్కోలు పలికిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఉన్నతాధికారులు. శ్రీకాళహస్తిలో పరిసమాప్తమైన 4 రోజుల వేద విజ్ఞాన సదస్సు, వేద విద్యార్థులకు సర్టిఫికేట్లు ప్రదానం చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. మాజీ మిలిటరీ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి ఘన సన్మానం, సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే నాని. వారాంతపు సెలవు దినాలతో తిరుమలకు పోటెత్తిన భక్తులు, అన్ని కంపార్ట్మెంట్లు నుండి 3 కిలోమీటర్ల మేర శిలాతోరణం వరకు బారులు తీరిన భక్తులు. భక్తులకు అసౌకర్యం కలగకుండా నిరంతర ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.